నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన. 8+8 మంది ఎంపీలున్న తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో సాధించింది శూన్యమన్న కవిత. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. పెద్ద ఎత్తున చిన్నారులకు అక్షరాభ్యం చేయించిన తల్లిదండ్రులు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆకర్షించిన 216 మంది విద్యార్థుల పేరిణి కృత్యం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుల ఆందోళన. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానివి కాకి లెక్కలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మళ్లీ ఎన్రోల్మెంట్కు అవకాశం ఇవ్వాలి. కరీంనగర్లో జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వైభవంగా జరిగాయి. వసంత పంచమి వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా నిర్వహించారు. కరీంనగర్లో మహాశక్తి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వేకువజాము నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారులను దర్శనం చేసుకుని చదువుల తల్లి జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాసం చేయించారు. మహాదుర్గ, మహంకాళి, మహాసరస్వతి అమ్మవార్లకు అభిషేకం నిర్వహించి పిల్లలచే సామూహిక పుస్తక పూజ, అక్షర స్వీకారాలు చేపట్టారు. సుదూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం జనసంద్రంగా మారింది. మహాశక్తి ఆలయంలో ఆలయ నిర్వాహకులు అందుకు తగ్గ ఏర్పాట్లు చేసి సాయంత్రం వరకు అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహించారు. ఇదివరకు బాసర, శనికరం, సరస్వతి క్షేత్రాలకు వెళ్లి అక్షరాభ్యాసం చేయించే వాళ్ళమని, మహిమానిత్వమైన మహాశక్తి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించడం సంతోషంగా ఉందని పేరెంట్స్తో పాటు భక్తులు అభిప్రాయపడ్డారు. ఈరోజు మన మహాశక్తి దేవాలయంలో వసంత పంచమి సందర్భంగా విశేషంగా విద్యార్థులచే సరస్వతి పూజలు, పుస్తక పూజలు, అక్షర శ్రీకారాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఉదయాత్పూర్వమే మూల విరాట్ అమ్మవారికి మహా అభిషేకము మరియు ఉత్సవమూర్తికి ఫలపంచామృత అభిషేకము, కుంకుమార్చన ఇత్యాది కార్యక్రమాలు జరిగాయి. ఈరోజు భక్తులు ఎవరైతే ఆ అమ్మవారిని పూజిస్తారో వారికి అమ్మవారు అఖండ మేధా సంపత్తిని ప్రసాదిస్తుంది. ఉత్తర తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి రోజు పట్టభద్రుల స్థానానికి 6, టీచర్ల స్థానానికి 3 నామినేషన్లు దాఖలయ్యాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్ కలెక్టరేట్లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంతో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఈ రోజు నుంచి ఈ నెల 10వ తారీఖు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. తొలి రోజు పట్టభద్రుల స్థానానికి 6, టీచర్ల స్థానానికి 3 నామినేషన్లు దాఖలు చేశారు. అందులో 2 అభ్యర్థులు గ్రాడ్యుయేట్ టీచర్స్ స్థానానికి 2 సెట్ల చొప్పున నామినేషన్లు దాఖలు చేశారు. అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తన ఛాంబర్లో నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చే అభ్యర్థులకు తగిన సూచనలు, సలహాలు అందించేందుకు అధికారులు హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించి 11న పరిశీలిస్తారు. 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించి మార్చి 3న ఓట్ల లెక్కింపు చేపడతారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో 3,59,614 మంది పట్టభద్రుల ఓటర్లు, 28,672 మంది టీచర్స్ ఓటర్స్ ఉన్నాయి. ఎన్నికల నియమావళిని పగడ్బందీగా అమలు చేయడంతో పాటు ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు పట్టభద్రుల కోసం 499 పోలింగ్ కేంద్రాలు, టీచర్స్ కోసం 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని
ఎన్నికల రిటర్నింగ్ అధికారి పమేలా సత్పతి ప్రకటించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులైన కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి ఈ నెల 7న, బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి 8న నామినేషన్ దాఖలు చేయనున్నారు. నేను ప్రస్తుత ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులుగా ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ నియోజకవర్గాల ప్రాతినిధ్యం చేస్తున్నాను. రానున్న ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికలు 27వ తేదీ ఈ నెలలో జరగబోతున్నటువంటి ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో తిరిగి ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయుల ఆశీస్సుల కొరకు ఇంటర్ జేఏసీ పక్షాన, ఎస్టీయు జేఏసీ పక్షాన, అదేవిధంగా తెలంగాణ పిఆర్టీయు జేఏసీ పక్షాన వీరు అధ్యాపక ఉపాధ్యాయుల ఉమ్మడి అభ్యర్థిగా మళ్ళీ ఈసారి బరిలో ఉంటున్నాను. కాబట్టి దయచేసి మీ ద్వారా ఈ 15 జిల్లాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయ మిత్రులకు ఎవరైతే ఓటర్గా నమోదై ఉన్నారో తప్పకుండా ఒక 30 సంవత్సరాల ఉపాధ్యాయ సర్వీసులు కలిగి ఉండి 6 సంవత్సరాల ఉపాధ్యాయ శాసన మండలి అనుభవాన్ని కలిగిన వ్యక్తిగా ఉపాధ్యాయుడిగా కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నేతలను కలిశారు. సిట్టింగ్ జగిత్యాలలో సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో పాటు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కలిసి ఆశీర్వాదం అంటూ రామగుండంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాగూర్ను, మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును కలిశారు. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంను కలిసి మద్దతు కోరారు. అందరి ఆశీర్వాదంతో ఉత్తర తెలంగాణ పట్టభద్రులైన ఎమ్మెల్సీ విద్యారంగం సమస్యలతో పాటు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా నరేందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అభివృద్ధి సంక్షేమానికి పాల్పడుతుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న విద్యా సేవలు తనకు ప్లస్గా మారుతుందని చెప్పారు. మ్యాథమెటిక్స్ టీచర్స్గా ప్లస్ అవుతుందని అభిప్రాయపడ్డారు. నిరుద్యోగ యువత, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని, ఎమ్మెల్సీగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈ నెల 7న మొదటి సెట్, 10న ముగ్గురు మంత్రులతో కలిసి భారీ ర్యాలీతో 2వ సెట్ నామినేషన్ దాఖలు చేస్తానని చెప్పారు. 5 మాసాల నుంచి 42 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోని వివిధ ప్రాంతాల్లో వివిధ పట్టభద్రులను నేను కలవడం జరిగింది. ఎన్నో విషయాలు మనం తెలుసుకొని ఖచ్చితంగా వాటికి ఒక పరిష్కారం దిశగా వెళ్తానని చెప్పేసి ఆ నమ్మకం నాకుంది. ముఖ్యంగా మరి వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా నడుస్తున్నది. ఎలా అయితే మరి ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణలో మచ్చలేని విద్యా సంస్థగా ఉందో, రాజకీయ చరిత్రలో కూడా రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ సమయంలో మన రాష్ట్రాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి నేను ఒక మ్యాథమెటిక్స్ టీచర్గా చెప్తున్నాను, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అవుతుంది తప్ప కానీ మైనస్ కానే కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ప్లస్, నరేందర్ రెడ్డి గారి యొక్క ప్లస్, 2 ప్లస్లు కలిస్తే ఖచ్చితంగా ఇంకా అది భారీ. కరీంనగర్ కమాన్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కమాన్ ఫార్మసీని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించి నిర్వాహకులను అభినందించారు. కరోనా సమయంలో నిత్యం భయపడకుండా ప్రజలకు సేవ చేసిన ఫీల్డ్ మెడికల్ ఫీల్డ్ అని, ప్రజలకు తమ హెల్త్ పట్ల అవగాహన కల్పిస్తూ ఎప్పటికప్పుడు మందులను అందిస్తుంది. మెడికల్ ఫీల్డ్ పవిత్రమైన రంగాన్ని అభివర్ణించారు. కామన్ ఫార్మసీ వ్యాపారం బాగా వృద్ధి చెందాలని వారికి మనస్ఫూర్తిగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, సూడా మాజీ చైర్మన్ జీవి రామకృష్ణారావు, నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు మాధవి, మహేష్, తాటి ప్రభావతి, షర్ఫుద్దీన్, నాయకులు గంజపడుగు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్ కోసం జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని మినీ స్టేడియంలో 216 మందితో తెలంగాణ పేరణి నృత్య ప్రదర్శన నిర్వహించారు. మీనాక్షి నృత్య కళా నిలయం వారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కళా నిలయం వ్యవస్థాపకురాలు శ్రీవాణి ఈ నృత్య ప్రదర్శనను ఏర్పాటు చేయగా వచ్చిన అతిథులు జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం 8 మంది న్యాయ నిర్ణేతల మధ్య 9 నిమిషాల పాటు 216 మంది విద్యార్థులు తెలంగాణ పేరణి నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు.
ప్రదర్శన తర్వాత నృత్యంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మీనాక్షి నృత్య కళా నిలయం వారు ప్రశంస పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేశారు. అనంతరం శ్రీవాణి మాట్లాడుతూ 200 మంది చిన్నారులతో ఈ ప్రదర్శన చేయించడం కోసం 6 నెలల పాటు శ్రమించాల్సి వచ్చిందని, తెలంగాణ పేరని నృత్యంతో పాటు మెట్పల్లికి పేరు తేవాలన్న ఉద్దేశంతో ఇంత కష్టపడ్డామన్నారు. నటరాజ రామకృష్ణ గారు పునఃరూపకల్పన చేసిన ఈ పేరిణి నాట్యాన్ని అందరూ నేర్చుకోవాలి. ఆయన తుది శ్వాస వరకు నృత్యం కోసమే ఆయన ఎంతో కష్టపడ్డారు. మరి ఈ నాట్యాన్ని పిల్లలందరూ నేర్చుకుంటే ఆయనకు అసలైన గుర్తింపు అనేది మేము ఇచ్చినట్టు అవుతుంది. సో అందుకనే ఈ పేరిణి నాట్యాన్ని ఇంకా అందరికీ నేర్పాలనే ఉద్దేశంతో గత 6 నెలలుగా ఉచిత క్లాసెస్ నిర్వహిస్తున్నాను. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు మన మెట్పల్లి వస్తున్నారు అధినేతలు. అంటే ఒకరు ఇద్దరు చేస్తే అది అద్భుతమేం కాదు. 200 మంది ఒకేసారి, మేము 200 అనుకున్నాము, 216 మంది విద్యార్థులు మాకు వచ్చారు. 216 మంది విద్యార్థులతో చేస్తున్నాం కాబట్టి ఇది ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది. మెట్పల్లి పేరు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదవుతుంది. పిల్లల పేర్లు తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో నమోదవుతాయి. అసలు పేరిణి అంటే ఏంటి అని చాలామంది దగ్గర నుంచి నేను ప్రశ్నను విన్నాను, పిల్లల దగ్గర నుంచి. పేరిణి అంటే ఏంటి, పేరిణి అంటే ఏంటి? పేరిణి మన తెలంగాణ సాంప్రదాయ నృత్యం. మన స్టేట్ ఆర్ట్ ఫామ్ని పిల్లలు నేర్చుకోకుండా దాని పేరు మాత్రమే విని వదిలేస్తున్నారు. కరీంనగర్లో ఎమ్మెల్సీ కవిత మీడియా సమావేశం నిర్వహించారు. జనాభా లెక్కల ప్రకారం కులగణన చేయాలని ఆమె డిమాండ్ చేశారు. బీసీ కులగణనకు కాంగ్రెస్ కాకి లెక్కలు చెప్తుందని ఆరోపించారు. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వం కాకి లెక్కలు చెప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. శాసనసభలో లఘు చర్చతో లాభం లేదన్నారు. బీసీలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకంత చిన్న చూపని ప్రశ్నించారు. జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపల్లికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మేమెంతుంటే మాకంతా అంటూ రాహుల్ గాంధీ నినాదం ఇచ్చారని గుర్తు చేశారు. దాని ప్రకారం 46.3% బీసీలు, 10% బీసీ ముస్లింలు, మొత్తం కలిపి 56% జనాభా ఉందని చెప్పారు. రిజర్వేషన్లను అమలు చేయాలంటూ రాజ్యాంగం పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీ బీసీల విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతున్నారని నిలదీశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 83 లక్షల ఇండ్లు, 3.5 కోట్ల జనాభా ఉన్నట్లు తేలిందని చెప్పారు. 2014 నాటి సీఎం కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో 1.3 కోట్ల ఇండ్లు, 3.68 లక్షల జనాభా అని తేలిందని వెల్లడించారు. అప్పుడు 4 ఏళ్ల వ్యవధిలోనే చేసిన సర్వేలోనే 20 లక్షల ఇండ్లు పెరిగాయని, 2014-2024 వరకు 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు, ఎంత జనాభా పెరిగి ఉండాలన్నారు. ఎన్ని కుటుంబాలు పెరగాలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల చేసిన సమగ్ర కులగణనతో 1,15,00,000 ఇళ్లు ఉన్నాయని, రాష్ట్ర జనాభా 3,70,00,000 అని చెప్తుందని తెలిపారు. 2011 నుంచి 14 వరకు 20 లక్షల ఇళ్లు పెరిగితే 2014 నుంచి 10 ఏళ్లలో సుమారు 60 లక్షల కుటుంబాలు పెరగాలన్నారు. ఏ లెక్కన చూసినా తెలంగాణలో 50 నుంచి 52% బీసీలు ఉన్నట్లు తెలుస్తుందని వెల్లడించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 46.2% ఉన్నట్లు తేల్చడం బాధాకరమని చెప్పారు. ఇది ఎంతవరకు సమంజసమని సీఎం రేవంత్ రెడ్డి గుండె మీద చేతి వేసుకుని చెప్పాలన్నారు. ఈ కాకి లెక్కలతో ఆయన బీసీల రిజర్వేషన్ల పెంచడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్లు పెంచిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇదే తరహా మోసాన్ని బీహార్, కర్ణాటకలో చేసిందని విమర్శించారు. తెలంగాణలో కూడా మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సకల జనుల సర్వేకు ఇప్పటికీ ఈ సర్వేకు 21 లక్షల బీసీ జనాభా తేడా కనిపిస్తుందని చెప్పారు. సకల జనుల సర్వేలో ఓసీల జనాభా చాలా తక్కువ అని తేలింది. ఇప్పుడు చాలా ఎక్కువగా కనిపిస్తుందని వెల్లడించారు. దీని వెనుకున్న మతలబ్ ఏమిటో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేవలం ఓసీల జనాభా పెరిగి బీసీ, ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గుతుందా అని ప్రశ్నించారు. సకల జనుల సర్వే ద్వారా కేసీఆర్ మొదటి అడుగు వేశారని, ఆ సర్వే డేటా ఆధారంగా కేసీఆర్ అనేక పథకాలు, కార్యక్రమాలు నిర్వహించారని చెప్పారు. తెలంగాణ జాగృతి, బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు చేసిన ఉద్యమాల వల్ల బీసీ జనాభా వివరాలను ప్రభుత్వం బహిర్గతంగా చేసిందన్నారు. దీన్ని ప్రజాస్వామికవాదులంతా స్వాగతించాలని చెప్పారు. తెలంగాణ జాగృతి ఉద్యమాలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్కు ఏర్పాటు చేసిందన్నారు. డెడికేటెడ్ కమిషన్ ద్వారానే కులగణన జరగాలని కోరిన ప్రభుత్వం ప్లానింగ్ శాఖ చేత సర్వే చేయించిందని విమర్శించారు. సర్వే సరిగ్గా జరగలేదని ప్రతి ఒక్కరూ మనసుల్లో ఉందని చెప్పారు. తమ ఇండ్లకు సర్వే కోసం రాలేదని ప్రతి గ్రామంలో చాలా మంది అంటున్నారని వెల్లడించారు. సర్వే సరిగ్గా జరగకపోతే డేటా వాస్తవమేనా కాదా అన్న అనుమానాలు జరుగుతున్నాయని వెల్లడించారు.
బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం సర్వే డేటాను సమీక్షకు పెట్టాలని డిమాండ్ చేశారు. 3.5 కోట్ల సర్వే పత్రాలను ప్రజలకు స్క్రూటీని అందుబాటులోకి పెట్టాలని, స్క్రూటీని 15 రోజుల సమయంలో ఇవ్వాలన్నారు. అసెంబ్లీలో దీనిపై కేవలం స్వల్పకాలిక చర్చ పెడతామని ప్రభుత్వం చెప్పడం బాధాకరమని చెప్పారు. బీసీలంటే అంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. చిన్న చర్చ పెట్టి ఏం లాభం చేస్తారని నిలదీశారు. బీసీ అంశాలు, ఎస్సీ వర్గీకరణ అంశంలో రాజకీయాలు తగదన్నారు. అనేకమైనటువంటి మంచి కార్యక్రమాలు మనకు జరిగినాయి. ఓవరాల్ జిల్లా ప్రజలందరికీ కూడా చాలా మంచి జరిగిన విషయం మీ అందరికీ తెలిసింది. ఉదాహరణకి రామగుండం ఉన్నది, ఎప్పటిలో సింగరేణి ఉన్నది. కానీ రామగుండంలో 500 కోట్ల రూపాయలు ఇచ్చి మెడికల్ కాలేజ్ పెట్టాలన్న ఆలోచన ఏ ఒక్కరికి రాలే. కేవలం కేసీఆర్ గారు వచ్చినాక, బీఆర్ఎస్ పార్టీ వచ్చినాక మాత్రమే అది సాధ్యమైంది. అట్లా ఒక్కొక్కటి పట్టి మన జిల్లాలు బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మన ప్రజల దగ్గరికి పాలన రావాలి అని మనం తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని 2 మంత్రులు, 8 మంది ఎంపీలు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిందని ఆరోపిస్తూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనకు ఆందోళనకు దిగారు. కరీంనగర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద సూడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బడ్జెట్ పట్ల కేంద్రానికి నిరసన తెలుపుతూ ధర్నా చేపట్టారు. ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, పీసీసీ ఎస్సీ సెల్ సీనియర్ కన్వీనర్ వెన్న రాజమల్లు, జిల్లా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షుడు ఎండి తాజావుద్దీన్, శ్రావణ్ నాయక్, కొర్వి అరుణ్ కుమార్, పులి ఆంజనేయులు గౌడ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ వైఖరికి ఎండగట్టారు. కేంద్రానికి తెలంగాణ రాష్ట్రం పన్నుల రూపంలో సంవత్సరానికి 26,000 కోట్ల రూపాయలు చెల్లిస్తుంటే తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చిల్లి గవ్వ కూడా ఇవ్వకపోవడం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. తెలుగు బిడ్డ అయిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులు అని తెలుగులో పద్యం ప్రారంభిస్తే తెలుగు ప్రజల మీద ప్రేమ చూపిస్తారని అనుకున్నామని, తెలుగు రాష్ట్రాలకు నిధులు కేటాయింపులో అధిక ప్రాధాన్యత ఇస్తారని భావించాం. కానీ ఎన్డీఏకు మద్దతు ఇచ్చిన ఆంధ్రప్రదేశ్కు ఇచ్చిన ప్రాధాన్యత తెలంగాణకు ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రాష్ట్రానికి నిధులు తీసుకురావటంలో తమకు చిత్తశుద్ధిని చూపించాలని, లేదంటే తమ పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలుండి, అందులో 2 కేంద్ర మంత్రులుగా ఉండి అసమర్థులుగా ఈరోజు నిలబడ్డా ఉన్నారు. వారికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, చీమునెత్తులు ఏమాత్రం ఉన్నా తెలంగాణ ప్రజల ఓటు ద్వారా ఇలా ఎంపీలై కేంద్ర మంత్రులై కనీసం తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం మరి అసమర్థులుగా ఉన్నందుకు వారు వెంటనే వారి పదవులకు రాజీనామా చేయాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. తెలంగాణ ప్రజల భవిష్యత్తులో ఓటు అడిగే నైతిక హక్కులు కోల్పోయారు. తెలంగాణ రాష్ట్రంలో జీవే నైతిక హక్కు కూడా వాళ్ళకి లేదు అని తెలియజేస్తున్నారు. ఈ తెలంగాణ తెలుగు ప్రజలకు సంబంధించి ఈ ప్రాంతం నుంచి కేంద్ర మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న నిర్మలా సీతారామన్ గారు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులే అని మరి పంచం పలికితే ఈ తెలంగాణ తెలుగు ప్రజల మీద ప్రేమ ఉందేమో అనుకున్నాం. కానీ బడ్జెట్లో రూపాయి కేటాయించకపోవడాన్ని చూస్తే నిర్మలా సీతారామన్ కానీ, నరేంద్ర మోడీకి కానీ, బీజేపీ నాయకులకు తెలంగాణ ప్రజలన్నా, తెలుగు ప్రజలన్నా కూడా మరి ముసలి కన్నీరు కాలుస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూసి భయపడుతూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి, మేము ఇక్కడ మా పీటలు కదులుతాయని చెప్పి ఈరోజు బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని కండిషన్ చూస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే కోరుతా ఉన్నాం, ఈ రాష్ట్ర ప్రజల ఓట్లతోటి ఎంపీలుగా తెలంగాణమై ఎంపీలుగా గెలిచి మన పదవులు పొందినటువంటి వీరంతా కూడా ఏమాత్రం చిత్తశుద్ధిగా మన పదవులకు రాజీనామా చేయాలి. కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు ఇద్దరు కూడా ఏమాత్రం చిత్తశుద్ధిగా వారి పదవికి రాజీనామా చేయాలని
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిధులు కేటాయించామని బీజేపీకి రాబోయే ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని జగిత్యాలలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రులుగా ఉండి ₹1 తీసుకురాలేదని విమర్శించారు. దేవుడి పేరు చెబుతూ పబ్బం గడుపుకోవటం మినహా తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పట్టించుకోవటం లేదని ఆరోపించారు. జాతీయ స్థాయిలో జీడీపీలో తెలంగాణ రాష్ట్రం 5% సమకూరిస్తే కేంద్ర బడ్జెట్లో ₹1 కేటాయించకపోవటం విచారకరమన్నారు. ఆర్పు నుండి ఆదిలాబాద్కు రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తే కాజీపేట్ ప్రత్యామ్నాయం అవుతుందని, అలాంటి దానికి సైతం బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదని తెలిపారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. బడ్జెట్ ఆమోదం పొందేలోపే రాష్ట్రానికి నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి వారి పార్టీలో అంటే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉంటాడు. అదేవిధంగా పూర్వ కరీంనగర్ జిల్లా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కరీంనగర్ ఎంపీగా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉంటాడు. అంటే ఈ రాష్ట్రానికి 2 కేంద్ర మంత్రులుగా ఉండే మన రాష్ట్రానికి ₹1 రాదు. మన రాష్ట్రాన్ని ఆదుకునే పరిస్థితులు కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మాట్లాడరు. నాగసాధు అఘోరి మరోసారి హల్చల్ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో వాగ్వాదానికి దిగి కారులో నుంచి దిగకుండా ఆందోళన వ్యక్తం చేశారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ ఆవరణలో దర్గాను ఫిబ్రవరి 3న కూల్చివేస్తారని ఇటీవల నాగసాధు అఘోరి ప్రకటించిన నేపథ్యంలో పోలీసులు అఘోరిని వేములవాడకు వెళ్లకుండా అడ్డుకున్నారు. తంగలపల్లి మండలం జిల్లెల శివారులో నాగసాధు అఘోరి కారును పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులతో అఘోరి వాగ్వాదానికి దిగారు. కారులో నుంచి దిగకుండా, అద్దాలు దింపకుండా అఘోరి కారులోనే ఉండిపోవడంతో పోలీసులు హైరాణ పడ్డారు. చివరకు ఆ అఘోరి అదుపులోకి తీసుకుని ఇంటి వద్ద వదిలిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. కోరుట్లలో శ్రీ శివ మార్కండేయ మందిరంలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారీగా భక్తులు వచ్చి పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ శివ మార్కండేయ కోటి నవదుర్గ దేవాలయంలో వసంత పంచమిని పురస్కరించుకుని ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి అభిషేకాలు అనంతరం సామూహిక కుంకుమార్చనలు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైన కుంకుమార్చన చేయించుకున్న వారికి సౌభాగ్యాలతో పాటు సంతానం లేని వారికి సంతానం, వివాహం విషయంలో దోషాలు తొలగి అనుకూలం కలుగుతుందన్నారు. సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ధనధాన్యాలు, వ్యాపార అభివృద్ధి కలుగునని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో పద్మశాలి కులోన్నతి సంక్షేమ సంఘం అధ్యక్షుడు గుంటుక ప్రసాద్, ఉపాధ్యక్షులు కటకం వినయ్, ప్రధాన కార్యదర్శి బండ్ల రవికుమార్, సహాయక కార్యదర్శి కుమారస్వామి, కోశాధికారి ఆందే రాజ్ కుమార్, యువత అధ్యక్షులు జుక్కల ప్రవీణ్, నాయకులు గడ్డం మధు, జిల్లా ధనుంజయ్, రుద్ర సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఓం సురభ్యే నమః, ఓం పరమాత్మకాయే నమః, ఓం వాచే నమః, ఓం పద్మాలయాయ నమః, ఓం పద్మాయే నమః, ఓం సుతయే నమః, ఓం స్వాహాయే నమః, ఓం సుధాయే నమః, ఓం సుధాయే నమః, కన్యాయే నమః, ఓం హిరణ్యే నమః, ఓం లక్ష్మే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం విభావే నమః, ఓం నిత్యపుష్టాయ నమః, ఓం ఆదిత్యే నమః, ఓం నిత్యే నమః, ఓం దీప్తాయ నమః, ఓం వసుధాయ నమః, ఓం వసుధరాయ నమః, వసుధాయ నమః, అల్పాయ నమః, ఓం కమలాయ నమః, ఓం కాంతాయ నమః, ఓం క్షమాయ నమః, కామాక్షయ నమః, యోగసంభవాయ నమః, క్షీరసంభవాయ నమః, ఓం అనుగ్రహపరాయ నమః, ఓం వృద్ధయ నమః, అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం కరుణాయ నమః, కరుణాకరాయ నమః, భోగమాత్రే నమః, భక్తియాయ నమః, పద్మాక్షయ నమః, ఓం పద్మసుందర్యే నమః. కోరుట్లలో జ్ఞాన సరస్వతి మాత దేవాలయంలో అక్షరాభ్యాసం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి జ్ఞాన సరస్వతి మాత దేవాలయంలో వసంత పంచమిని పురస్కరించుకొని చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు అమ్మంటి శ్రీనివాస్, ప్రధాన అర్చకులు పాలెపు రామశర్మ, వినీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్లో మొట్టమొదటిసారిగా మిల్లెట్స్ గ్రెయిన్స్తో తయారు చేసిన ఇడ్లీ, దోశ పిండిలను రూపొందించే కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన డీప్ సీస్ డిసిషన్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుత సమాజంలో ప్రజలు బిజీ లైఫ్ను గడుపుతున్నారని,
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు వీలున్న సమయం సరిపోవటం లేదని డైటీషియన్ దీప్తిస్ డెలిషియన్స్ నిర్వాహకులు కాచం దీప్తి అన్నారు. తాము ఇంట్లో తయారు చేసిన మిల్లెట్ గ్రెయిన్స్, ఇడ్లీ, దోశ పిండిలను హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. కొర్రలు, సామలు, అండుకొర్రలు, ఊదలు, మక్కలు, బొబ్బర్లు, ఆరికాలు, మినుములతో తయారు చేసి రకరకాల ఇడ్లీ, దోశ పిండిలను అందిస్తామని చెప్పారు. సమయం దొరకని వారంతా ఆర్డర్ చేసినట్లయితే హోమ్ డెలివరీ చేస్తామని చెప్పారు. వీటిల్లో హై ఫైబర్తో పాటు ప్రోటీన్స్ ఉంటాయని చెప్పారు. హోమ్ డెలివరీ కోసం 7207057543ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీప్తితో పాటు రజిత సిబ్బంది పాల్గొన్నారు. దిస్ ఇస్ డైటీషియన్ దీప్తి. సో ఇంతవరకు డైటీషియన్గా నేను వర్క్ చేస్తూనే ఉన్నాను, కానీ ఇప్పుడు నా ఫ్రెండ్ పేరు రజిత. షీ వాంట్ టు జాయిన్ విత్ మీ. అంటే ఒక హెల్దీ లైఫ్ స్టైల్కి తను ఒక బిజినెస్ చేస్తారు. షీ రన్స్ ఏ బోటిక్ అండి. తనకి హెల్దీ లైఫ్ స్టైల్లో లీడ్ చేయాలని ఉంది, కానీ చేయలేకపోతుంది. అంతేనా నాన్న? సో తన యొక్క ఆలోచననే ఈ రోజు దీప్తిస్ డెలిషియస్ అనేసి మనము మిల్లెట్స్ రిలేటెడ్ తర్వాత ప్రోటీన్ రిచ్ రిలేటెడ్, వైటమిన్స్ రిలేటెడ్ అన్ని యాడ్ అయినాయి. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కరీంనగర్కి చెందిన కోట శ్యామ్ ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద తనదైన శైలితో ఓటు అమ్ముకోకండి, బానిస కాకండి అంటూ నీతిగా నిజాయితీగా ఓటు వేయాలని అవగాహన కల్పించారు. ఓటింగ్ వ్యవస్థలో మార్పే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా తను ప్రయత్నిస్తున్నానని, డబ్బులతో మద్యం, బిర్యానీలతో ఓట్లు కొనే మరియు అమ్మే సంస్కృతి పోవాలని, అప్పుడు మాత్రమే నీతి నిజాయితీ గల లీడర్స్ను ఎన్నుకోబడతారని, తద్వారా అందరి సమాన విద్య మరియు సమాన వైద్యం అందుతుందని, నిరుద్యోగం నశిస్తుందని పేర్కొన్నారు. అందుకు గాను దేశ రాజధాని ఢిల్లీ ఎలక్షన్ నుండే మార్పుకు మొదటి అడుగు పడాలని కోరారు. भविष्य, आपका परिवार का भविष्य, ये देश का भविष्य का निर्णय करता है, इसलिए ध्यान से वोट डालना है. జగిత్యాల జిల్లాలో క్యాన్సర్తో మృతి చెందిన ఎస్ఐ రాజమౌళి కుటుంబానికి తోటి మిత్రులు బాసటగా నిలిచారు. 2012 ఎస్ఐ బ్యాచ్కి చెందిన తోటి మిత్రులు 4 లక్షల రూపాయలు సమకూర్చి ఈరోజు జగిత్యాలలో ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా రాజమౌళి సతీమణి కూతుర్లకు 4 లక్షల రూపాయలు చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్, వేణుగోపాల్, కృష్ణారెడ్డి, రవి, వేణు, రహీం పాల్గొన్నారు. కరీంనగర్ ఆర్చివర్స్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ కోతి రాంపూర్లో గల ఆర్చివర్స్ యాక్టివ్ పాఠశాలలో వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ సిహెచ్ వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించగా పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుల తల్లి సరస్వతి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా ఉండి విద్యార్థులు భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రిన్సిపల్ సిహెచ్ పల్లవి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా భక్తి శ్రద్ధలతో వసంత పంచమి వేడుకలను నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా ఆనవాయితీగా వస్తున్న సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించామని తెలిపారు. వసంత పంచమి సందర్భంగా సోమవారం త్రివేణి సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. మౌని అమావాస్య రోజున చోటు చేసుకున్న తొక్కీసలాట వంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఎటువంటి తప్పిదం జరగకుండా చూసేందుకు సీనియర్ ఐఏఎస్ అధికారులను రంగంలోకి దింపింది. జనవరి 13న కుంభమేళ ప్రారంభం కాగా ఫిబ్రవరి 1 తేదీ నాటిన ప్రయాగ్రాజ్లో 33.61 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం ప్రకటించింది. శనివారం 2.15 కోట్ల మంది రాగా ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1.23 కోట్ల మంది భక్తులు స్నానాలు చేసినట్లు తెలిపింది. వసంత పంచమిని పురస్కరించుకొని సోమవారం 4 కోట్ల నుంచి 6 కోట్ల మంది జనం రానున్నట్లు అధికారులు అంచనా. మరోవైపు ఫిబ్రవరి 5 నాటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ కుంభమేళాలో సేవా కార్యక్రమాలు చేపట్టింది. అన్స్ సేవ, వైద్య సదుపాయాలు, ప్రయాగ్రాజ్ నుంచి సంగమ స్థలికి చేరుకునేందుకు వాహనాలు, విశ్రాంతి గృహాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. కుంభమేళా తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని, ఆందోళన కలిగించే విషయమని సోమవారం సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా భారీగా భక్తులు తరలి రావడంతో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. సంగం ఘాటు వద్ద చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ విశాల్ తివారీ అనే న్యాయవాది ఇటీవల సుప్రీంకోర్టులో
ఫీల్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకోకుండా రాష్ట్రాలకు స్పష్టమైన విధానపరమైన మార్గదర్శకాలు ఇవ్వాలని అందులో కోరారు. భక్తుల భద్రత ప్రమాదంలో పడకుండా నివారించేలా వీఐపీల కదలికలను ఆపాలని పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై యూపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు జరుగుతోందని, ఇదే తరహాలో ఓపిల్ హైకోర్టులో దాఖలైన సుప్రీంకోర్టు తెలియజేశారు. ఇరుపక్షాల వాదనలు విన్న అత్యున్నత న్యాయస్థానం తాజా ఆదేశాలు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో 23వ రోజు సోమవారం భక్తుల సౌకర్యార్థం మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఇడ్లీ సాంబార్ పంపిణీ చేశారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో నందిపేట్ శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇడ్లీ సాంబార్ కార్యక్రమం 23వ రోజు సోమవారం కొనసాగింది. ఈ సందర్భంగా మంగిరాములో మహారాజ్ భక్త బృందం ప్రత్యేక పూజలు చేసి ఈ కార్యక్రమం ఆరంభించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు హాజరై టిఫిన్స్ ఆరగించారు. తెలంగాణ పైన కేంద్రం విద్వేషం చూపుతుందని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. బీజేపీ ఎంపీలో తెలంగాణ డీఎన్ఏ ఉంటే ఇప్పటికైనా గొంతు ఎత్తాలని టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కేంద్రాన్ని 10 ఏళ్లు నిధులు అడగడం లేదని ఇన్నాళ్లు చెప్పుకొచ్చారు. రాష్ట్రాలు అన్ని కలిస్తేనే యూనియన్ బడ్జెట్ ఉంటుందన్నారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా ధర్నాకు ట్యాంకు బండు అంబేద్కర్ విగ్రహం వద్ద టీపీసీసీ ఆధ్వర్యంలో భారీ నిరసన ధర్నా చేపట్టారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో కలిసి ధర్నాలో పాల్గొన్నారు. పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డికి బీటీఎఫ్ మద్దతు తెలుపుతుందని రాష్ట్ర అధ్యక్షులు చైతన్య వెల్లడించారు. ఈ నెల 2న జరిగిన సమావేశంలో నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పీఆర్టీయూ టీఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బలపరిచిన వంగ మహేందర్ రెడ్డికి బీటీఎఫ్ సంపూర్ణ మద్దతును ప్రకటించిందని రాష్ట్ర అధ్యక్షులు చైతన్య ప్రకటించారు. ముఖ్యంగా ఆయన మాట్లాడుతూ 1 ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, కార్యదర్శి కిషన్, బీటీఎఫ్ అధ్యక్షులు సాయిలు, ప్రధాన కార్యదర్శి స్వామి నాయక్, రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షులు సంతోష్ నాయక్, మహబూబ్ నగర్ బీటీఎఫ్ అధ్యక్షులు పట్నం చెన్నయ్య, బీటీఎఫ్ నాయకులు సయ్యద్ యూసుఫ్, శంకర్, సురేందర్ యాకూబ్, పీఆర్టీయూ నాయకులు చిలుక శ్రీనివాస్, ఖాద్రి, భీమరావు తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థి అయినటువంటి వంగ మహేందర్ రెడ్డి గారికి మా బహుజన్ టీచర్స్ అసోసియేషన్ మరియు బీటీఏ, అదేవిధంగా బీటీఏను బీటీఎఫ్గా చలామణిలో ఇప్పుడు కొనసాగుతున్నాం కాబట్టి బీటీఎఫ్ రాష్ట్ర శాఖ పక్షాన పూర్తి మద్దతు వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా పీఆర్టీయూ టీఎస్ అనే సంఘం అన్ని వర్గాలకు సంక్షేమం అందించేటువంటి సంఘంగా గత 50 సంవత్సరాల నుండి ఎన్నో రకాలైనటువంటి జీవోలు కావచ్చు, సర్వీస్ రూల్స్ కావచ్చు, అనేకమైనటువంటి సమస్యల మీద పోరాటం చేసి ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ అనేకమైనటువంటి జీవోలు తెచ్చిన కుంభమేళాలో మౌని అమావాస్య రోజున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను పార్లమెంటులో విపక్షాలు లేవనెత్తాయి. సోమవారం ఉభయ సభలు ప్రారంభమైన వెంటనే పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనను లోక్సభ స్పీకర్ తీవ్రంగా ఖండించారు. పన్ను చెల్లింపుదారులను డబ్బు వృధా చేయొద్దని, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నోత్తరాల సమయం తర్వాత ఆ ఘటన గురించి ప్రస్తావించాలని స్పీకర్ ఆదేశించినప్పటికీ నినాదాలు ఆగలేదు. ఈ పరిస్థితుల మధ్య లోక్సభ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇక్కడ టేబుల్స్ విరగ్గొట్టేందుకు ప్రజలు మిమ్మల్ని గెలిపించలేదు. మీరు బల్లలు పగలగొట్టడానికే ఇక్కడికి వచ్చి ఉంటే వాటిని ఇంకా గట్టిగా కొట్టండి అని విపక్ష ఎంపీలకు స్పీకర్ చిరుకులు అంటించారు. మరోవైపు రాజ్యసభలో కూడా నిరసనలు వినిపించాయి. తర్వాత విపక్ష ఎంపీలు ఎగువ సభ నుంచి వాకౌట్ చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఈరోజు చర్చ ప్రారంభమైంది. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇవాళ ఈ అంశంపై ప్రసంగించనున్నారు. ప్రధాని మోదీ మంగళవారం మాట్లాడనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దపల్లి జిల్లాలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పర్యటన. 8+8 మంది ఎంపీలున్న తెలంగాణకు కేంద్ర బడ్జెట్లో సాధించింది శూన్యమన్న కవిత. కరీంనగర్ మహాశక్తి ఆలయంలో వైభవంగా వసంత పంచమి వేడుకలు. పెద్ద ఎత్తున చిన్నారులకు అక్షరాభ్యం చేయించిన తల్లిదండ్రులు.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఆకర్షించిన 216 మంది విద్యార్థుల పేరిణి కృత్యం. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకుల ఆందోళన. బీసీ కులగణనపై కాంగ్రెస్ ప్రభుత్వానివి కాకిలెక్కలు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మళ్లీ ఎన్రోల్మెంట్కు అవకాశం ఇవ్వాలి. కరీంనగర్లో జ్యోతి బాపులే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్సీ కవిత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPN న్యూస్.